నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. 2025 సంవత్సరం నుంచి 2026కు అడుగు పెట్టబోతా ఉన్నాం. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ మొత్తం కూడా ముస్తాబవుతా ఉంది. రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అన్ని పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు అండ్ అన్ని ప్లేసెస్‌లో కూడా ఈ న్యూ ఇయర్ పార్టీ కోసం అందరూ కూడా ఎదురు చూస్తా ఉంటారు. కానీ ఈ టైంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారో అడిగి తెలుసుకుందాం. మాదాపూర్ డీసీపీ వితిరాజ్ ఐపీఎస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తా ఉంది. ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటా ఉన్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతా ఉన్నారు? ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి ప్లాన్స్ ఉండబోతున్నాయి అంటారు? మన ప్లాన్స్‌లో మన 3 కేటగరీస్ ఉన్నాయి. నంబర్ 1 ఇది ఉంటది. రిగార్డింగ్ ద పబ్స్, ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఇక్కడ ప్రోగ్రామ్స్ నడుస్తా ఉంది. సెకండ్ ఉంటది మన గేటెడ్ కమ్యూనిటీస్. వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాడు. థర్డ్ ఉంటది మన కామన్ పర్సన్స్. పబ్స్, ఎస్టాబ్లిష్‌మెంట్స్ గురించి ఆల్రెడీ మేము ఒక మీటింగ్ పెట్టాము. వాళ్ళకి క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ పోయింది. 21 డిసెంబర్ వరకి పర్మిషన్స్ అప్లై చేయాలి. పర్మిషన్ అప్లై చేసే ముందు వాళ్ళు దగ్గర ఫైర్ సేఫ్టీ గురించి ఖచ్చితంగా వాళ్ళు దగ్గర ఇది స్టెప్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఖచ్చితంగా చెక్ చేయాలి. అన్నీ ఫంక్షనింగ్ ఉందా లేదా? వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ వాళ్ళకి ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఫైర్ లాగా ఇన్సిడెంట్ జరిగితే ఎలా యాక్ట్ చేయాలి? పబ్లిక్‌కి ఎగ్జిట్ రూట్ నుంచి గైడ్ చేయాలి బయటకి. ఖచ్చితంగా ఎగ్జిట్‌కి సైనేజెస్ బోర్డ్ సరిగ్గా పెట్టాలి. ఇలాగా మేము అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాము. ప్లస్ సౌండ్ పొల్యూషన్ గురించి కూడా. క్లోజ్డ్ ప్రెమైసెస్‌లో ఉంటే సౌండ్ వస్తే పర్వాలేదు. కానీ ఓపెన్‌గా ఉంటే బయటికి సౌండ్ వస్తే 10:00 తర్వాత మళ్ళీ 60 డెసిబెల్‌కి కింద ఉండాలి. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మేము ఇచ్చాము. తర్వాత నెక్స్ట్ మైనర్స్‌కి ఎంట్రీ అలౌ చేయకూడదు. ప్లస్ డ్రగ్ లాగా ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇన్సిడెంట్స్ వాళ్ళకి దృష్టిలో వస్తే మనకు తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ టైం వరకు ఉండొచ్చు పబ్‌లు? అంటే మన న్యూ ఇయర్ వేడుకలంటే 12 తర్వాత అది చేస్తారు కదా! 1 వరకి పర్మిషన్ ఉంది. 1 వరకి పర్మిషన్ ఉంది. ఆ తర్వాత దాటితే పబ్‌లకి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు? అంటే టైంకి క్లోజ్ చేయరు కదా! ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తా ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు మేడం? ఇప్పుడు మేము పెట్టిన మీటింగ్స్‌లో మేము క్లియర్‌గా చెప్పాము. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. 1:00కి టైమింగ్ ఉంటే 12:30 వరకి అన్ని సౌండ్, మ్యూజిక్, ఫుడ్, డ్రింక్స్ ఇది అన్నీ క్లోజ్ చేయాలి 12:30 వరకి. మళ్ళీ హాఫ్ ఎన్ అవర్ వరకి కస్టమర్స్ బయటికి రావాలి. మెయిన్‌గా న్యూ ఇయర్ పార్టీ కోసమే చాలా వరకు కూడా హైదరాబాద్‌కి వేరే రాష్ట్రం నుంచి కూడా డ్రగ్స్ అంతా తీసుకొచ్చి మన హైదరాబాద్‌లో పెడతారు. ఈగల్ టీమ్ దాన్ని క్యాచ్ చేస్తా ఉంది. రోజు రోజుకి పట్టుకుంటా ఉంది. మరి ఈ న్యూ ఇయర్ పార్టీలో ఈ డ్రగ్స్ ఉండకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు మేడం? ఇది డ్రగ్స్ గురించి మీరు కూడా అదే చెప్పారు. మన ఈగల్ టీమ్ చాలా యాక్టివ్‌గా ఉంది. మన సైబరాబాద్ నుంచి మన సీసీఎస్ టీమ్, ఎస్ఓటీ టీమ్, లోకల్ పోలీస్ అందరు మేము చాలా యాక్టివ్‌గా ఉన్నాము. ఇప్పుడు లాస్ట్ వీక్‌లో కూడా మేము చాలా కేసెస్ బుక్ చేశాము. ఇలాగా ఇన్ఫర్మేషన్ మనకు వస్తే మన దగ్గర మేము ఖచ్చితంగా అది చాలా డ్రగ్ టెస్ట్ కిట్స్ ఉంటాయి. అది అన్నీ మేము పెడతాము. ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి పోయి మేము డిటెక్ట్ చేస్తాము. అది అయిపోయినాక మళ్ళీ ఎన్‌డీపీఎస్‌కి కేస్. అది చాలా స్ట్రిక్ట్‌గా చట్టం ఉంది. ఆ గురించి మేము కేసెస్ పెడతాము. రోడ్స్‌పై ఎలాంటి నిబంధనలు ఉండబోతా ఉన్నాయి? అంటే చాలా మంది కూడా న్యూ ఇయర్ పార్టీ అనగానే వెహికల్స్ ఏసుకొని రచ్చ చేయడం, అంతా తిరగడం లాంటివి చేస్తా ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి హెచ్చరిక ఇచ్చారు మేడం? అంటే 12 తర్వాత కూడా తిరుగుతా ఉంటారు రోడ్ల మీద గస్తీ కాసుకుంటా, అల్లర్లు సృష్టిస్తా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి హెచ్చరిక ఇస్తా ఉంటారు? మళ్ళీ దీని గురించి కూడా మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్‌తో పాటు మన లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా కలిపి చేసేస్తాడు. నంబర్ 1 డ్రంక్ డ్రైవింగ్‌కి చెకింగ్స్. స అన్ని చెక్ పాయింట్స్ మీద మేము పెడతాము. తర్వాత మన పెట్రోలింగ్ కూడా రాత్రి మేము ఖచ్చితంగా సరిగ్గా పెడతాము. వాళ్ళు పార్టీ గోయింగ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు కారణం మన కామన్ పబ్లిక్‌కి ఇబ్బంది కాకుంటే అది మేము చూస్తాము. కొన్ని పబ్స్‌లో పిల్లలకి ఫ్యామిలీ పబ్స్ అని చెప్తా ఉంటారు. లోపలికెళ్ళాక ఆల్కహాల్ నడుస్తా ఉంటది. డాన్స్‌లన్నీ నడుస్తూ ఉంటాయి. మైనర్స్‌కి అలౌ లేదంటా ఉంటారు. మరి అలాంటి పబ్స్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు మేడం? అదే సేమ్ మైనర్‌కి లిక్కర్ ఇస్తే అది చట్టం ప్రకారంగా వయలేషన్ ఉంది. మనకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము తొందరగా వాళ్ళ మీద కేసెస్ పెడతాము. ఇది స్ట్రిక్ట్‌లీ నాట్ అలౌడ్. సో, ఇలా ఉండబోతుంది మరి. ఎన్ని రోజుల నుంచి ప్లాన్ అంతా ఉండబోతుంది? అంటే ఎన్ని సార్లు ప్లాన్ చేసుకున్నా ఏదో ఒక విధంగా ఏదో ఒక పబ్‌లో డ్రగ్స్ దొరుకుతా ఉంటుంది. ఏదో ఒక విధంగా ఆల్కహాల్ తాగి గొడవలు సృష్టించడం అలాంటివి చేస్తా ఉంటారు. సో, పబ్స్ దగ్గర ఎలాంటి సెక్యూరిటీ ఉండబోతా ఉంది మేడం? అదే పబ్స్ వాళ్ళు కూడా ఇప్పుడు మన మీటింగ్‌లో వాళ్ళు కూడా చెప్పారు. ఈ న్యూ ఇయర్ సంబంధించిన పార్కింగ్ గురించి సరిగ్గా తర్వాత ఈ లా అండ్ ఆర్డర్ వాళ్ళుకి ప్రెమైసెస్ లోపట్ ఏమే గొడవ జరగదు. ఇలాగా అన్నీ చూడడానికి బౌన్సర్స్ అది కూడా వాళ్ళు సరిగ్గా ఈ టైం పెట్టారు. రైట్. రైట్. విన్నాం కదా!
పబ్స్‌కిలో బార్ అండ్ రెస్టారెంట్లు అండ్ బయట ఓపెన్ థియేటర్స్ ఇవన్నీ కూడా న్యూ ఇయర్ పార్టీ మీరు చేసుకోవాలి అనుకున్నా కూడా ఇవన్నీ రూల్స్ పాటించాల్సింది. ఏది రూల్స్ బ్రేక్ చేసినా కూడా మీపై కఠినమైన యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పటివరకున్న అప్డేట్స్ కెమెరా పర్సన్ విజయ్‌తో పవన్ వాయిద్య వాటీవీ హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.